ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినమైన ఈ పరిచర్య ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకున్నాం. ఈరోజు మనం చూస్తుంటే సొసైటీలో ఎట్లా ఉందంటే క్రైస్తవుల మీద అనేకమైన దాడులు, అనేకమైన అలజడులు, అనేకమైన మాటలు క్రైస్తవత్వం మీద బురద జల్లే ప్రక్రియ చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుండగా కేఆర్ టీవీ అనేది ఒకటి కనబడుతుంది. యాక్టర్స్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అందులో ఈ మధ్య మాట్లాడుతున్న దైవ సేవకులు వెళ్ళి మాట్లాడుతున్నారు. అతను అడిగే ప్రశ్నలకు చాలా చక్కని ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు. వారు అందులో మాట్లాడుతున్నది ఏంటంటే క్రైస్తవ్యము ఒక మతంగా క్రైస్తవులు అందరూ కూడా మార్చేస్తున్నారు అని ఎక్కువగా మాటలు అందులో వినిపిస్తున్నాయి. క్రైస్తవులు ఎవరు కూడా మతాన్ని మార్చరు. క్రైస్తవ్యం అనేది మనందరికీ తెలుసు, ఇది ఒక మార్గం అని. కానీ వారికి తెలియక రకరకాలుగా క్రైస్తవుల మీద, అలాగే క్రైస్తవ సేవకుల మీద చాలా దాడులు చేస్తూ ఉన్నారు. నిజానికి మతంలో ఉంటున్న భేదాలను కలిగించింది నిజానికి క్రైస్తవులు కాదు, అన్య సహోదరులే మత భేదాలు కల్పిస్తూ కనబడుతున్నారు. క్రైస్తవ్యము అనేది ఒక మతం కాదు, ఒక మార్గం అని ఎంత చెప్పినప్పుడు కూడా వారికి క్రీస్తు అర్థం కారు. కాబట్టి వారనే మాటలు హృదయాన్ని చాలా బాధ కలిగించే మాటలుగా కనిపిస్తున్నాయి. నిజానికి ఏ క్రైస్తవులు కూడా ఏ వేదికల మీద కానీ, ఏ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కూడా వేరే మతస్థుల దేవతలను దూషించినట్లుగా మనం ఎక్కడో చూడం. కానీ అన్య సహోదరులు యేసుక్రీస్తు ప్రభువుని చాలా దారుణంగా తిడతారు, వ్యతిరేకిస్తారు. అలాగే పాస్టర్లని వ్యతిరేకిస్తారు, క్రైస్తవ మతాన్ని దూషిస్తూ ఉన్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి యొక్క ఇష్టదైవాన్ని ఆరాధించుకునే స్వతంత్రము మరి ప్రభుత్వం ఇచ్చింది. కనుక బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి కావచ్చు, సర్వ సమాజానికి కావచ్చు, తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చూడొచ్చు. ఏమనంటే, మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు అని. మత భేదాలు కలిగించే వ్యక్తికి 1-2 మార్లు చెప్పు, అంతకీ అతను వినకపోతే అతన్ని విడిచిపెట్టు. అటు వారు ఏమవుతున్నారంటే వారంతటిగా వారుగానే వారు మార్గము తప్పిపోయి పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. మత భేదములు కలుగు చేయవాడు అపవాది సంబంధి. ఎందుకంటే నిజానికి సొసైటీలో ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి టీవీ ఛానల్స్ ద్వారా మతాలని రెచ్చగొట్టడానికి పెడుతున్న ప్లాట్ఫామ్లా కనబడుతున్నాయి. ఎందుకు వచ్చినాయి ఆ యొక్క ఇంటర్వ్యూస్? దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. క్రైస్తవులు కొట్టుకుంటున్నారు. అలాగే అన్యజనుల్లో విభేదాలు పుడుతున్నాయి. దానివల్ల ఎవరికి కలిసి వచ్చింది కాదు కదా. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించుకునే హక్కు మనకుంది కనుక అది ఎవరిష్టం వారిది. అంతే తప్ప ఇటువంటి ప్లాట్ఫామ్స్ పెట్టి, ఇటువంటి వేదికలు పెట్టడం వల్ల గొడవలు రావడానికి గల మెయిన్ కారణంగా కనబడుతుంది. యేసు ప్రభు వారిని కూడా ఇస్కరియోతు యూద డైరెక్ట్గా చెప్పాడు, అలాగే ఇండైరెక్ట్గా కూడా చెప్పాడు, మనుష్య కుమారుని పట్టించువానికి శ్రమ అని. అప్పుడు ఇస్కరియోతు యూద అంటాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. 25వ వచనంలో యూద అంటున్నాడు, బోధకుడా నేనా అని అడగగా, అంటే పట్టించింది నేనా ప్రభు అని అంటే యేసు ప్రభు డైరెక్ట్గా అన్నాడు, నువ్వు అన్నట్టే అని. ఎంత డైరెక్ట్గా చెప్పాడు. కానీ అతడు మనసు మార్చుకోలేదు. ప్రభు అతను విడిచిపెట్టాడు. అతని మీద ఎప్పుడు కోప్పడలేదు. అతని కాళ్ళు కూడా కడిగినట్లుగా మనం చూస్తాం. సో వ్యతిరేకులు మనం అనేకమైన చోట్ల కనబడుతుంటారు. వ్యతిరేకులు లేని చోట అనేది ఎక్కడ ఉండదు. వారికి బుద్ధి చెప్పు విషయం చెప్పు, అలా కాదు ఎలా అని చెప్పు. ఒకవేళ అప్పటికి వారు వినకపోతే వాళ్ళని విడిచిపెట్టు. అలాగే ఇటువంటి ఛానల్స్ ద్వారా క్రైస్తవుల మీద బురద జల్లే ప్రక్రియ జరుగుతుంది కనుక అటువంటి ప్లాట్ఫామ్స్ దగ్గర మనకు వెళ్ళకపోవటమే ఉత్తమం.
వారికి యేసయ్య అర్థం కాడు. క్రైస్తవులలో అన్యులలో విభేదాలు పుట్టించేది ఎవరంటే ఇటువంటి ఛానల్సే. కనుక సాతానుడు వాడికి అనేకమైన స్ట్రాటజీస్ ఉన్నాయి, అనేకమైన రూపాల్లో వస్తాడు. ఇలా టీవీ ఛానల్స్ ద్వారా వచ్చి రెచ్చగొడతాడు. అలాగే మనుషుల మధ్య మనుషుల్లో విభేదాలు పుట్టించి మనుషులను రెచ్చగొడతాడు. వాడి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. కనుక అటువంటి చోటకు వెళ్ళొద్దు. ఇటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చేసేది ఏమి లేదు. సర్వ సమాజానికి మనం ఎంత చెప్పినప్పుడు కూడా అందులో మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఎక్కువగా చెడునే తీసుకునే పరిస్థితుల్లో మరి సర్వ సమాజం ఉంది. కనుక అటువంటి ప్లాట్ఫామ్స్ మనం వెళ్ళకపోవటమే మంచిది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.